జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాను కదా అండి, నేను దానికి వెళ్ళాను, సరస్వతి పుష్కరాలకి వెళ్ళాను అని. సో అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంకొక 2 టెంపుల్స్ కూడా విజిట్ చేసాం అనమాట. ఇదేమో శివుడి టెంపులే, కాళేశ్వరంలోనే శివుడి టెంపుల్ దర్శనం అయిపోయాక బయట ఇలా అన్ని అమ్ముతున్నారు. చిన్నపిల్లలకి బొమ్మలు, ఈ గాజులు, పసుపులు కుంకాలు, ఇంకా ఈ పేలాలు ఇలాంటివన్నీ అమ్ముతారు కదా, అవన్నీ అమ్ముతున్నారనమాట. మా వాళ్ళు కొంతమంది గాజులు వేయించుకోవడంలో బాగా ఇంట్రెస్ట్ చూపించారు. నేను అంత ఎక్కువ గాజులు వేసుకొని ఉన్నాయి, బట్ అందుకని నేనైతే కొనలేదు. ఉత్తినే తీస్తున్నాను, ఏర్పాట్లు అవి చూపిద్దాం మీకని. పైన ఇలా తడికలతోటి రూఫ్ వేయించారనమాట, వర్షంలో తడవకుండా. సరే, ఇదేమో మేడారం అనమాట అండి. దూరంగా చూస్తున్నారా ఎన్ని క్యూ లైన్స్ ఉన్నాయో? అవి జాతర టైంలో అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అవుతుందట. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది, హ్యాపీగా వెళ్ళాం. ఓన్లీ థింగ్ ఈజ్ మేము బస్ దిగగానే వర్షం మొదలైంది. సరే, మేడారం సమ్మక్క సారలమ్మకి సాధారణంగా వాళ్ళ బరువు అంత బెల్లం సమర్పిస్తూ ఉంటారట. లేకపోయినా కొంచెం కూడా మనం సమర్పించుకోవచ్చు. మేమందరం తల 1 kg కొనుక్కుని బయలుదేరాం. చూస్తున్నారు కదా, వర్షం నీళ్ళు అలా పడుతూనే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ పాపం ఒక మేక బలైపోవడానికి రెడీగా ఉంది. సో ఫస్ట్ సమ్మక్క గద్దె అని కనిపించింది అనమాట. సో అక్కడికి వెళ్ళాము. అదిగో అండి, నేను ఈ మేడారంకి రావడం ఫస్ట్ టైం అండి. అసలు స్టోరీ కూడా తెలీదు, ఇప్పుడు కనుక్కున్నాను అనమాట. ఈ సమ్మక్క అన్న ఆవిడ ఒక 13వ శతాబ్దంలో అడవిలో ఈ గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కాంతితోటి అడవిలో పడుకుని ఉందటండి. చుట్టూ పులులు తిరుగుతున్నాయట. ఆవిడ్ని తీసుకొచ్చి వాళ్ళ కుల పెద్ద ఉంటాడు కదా, ఆయనకి ఇస్తే ఆయన పెంచుకున్నట్ట. ఆవిడ సమ్మక్క హస్బెండ్ పేరు పగిడిద్ద రాజు, ఆ సమ్మక్క కూతురు పేరు సారమ్మ అనమాట. నేను ఇంకా వాళ్ళిద్దరు సిస్టర్స్ అనుకున్నాను. ఆవిడ హస్బెండ్ ఏమో గోవిందరాజు. వీళ్ళ నలుగురును చాలా యుద్ధంలో చాలా యుద్ధం చేసిన తర్వాత కాకతీయులతోటి చనిపోయారట. అందుకని వాళ్ళ దీని కొద్దీ అక్కడ అలాగా తయారు చేశారనమాట. ఇది కంప్లీట్గా గిరిజనులు చేసుకునే పండగ, గిరిజనులు కొలిచే దేవుళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నది మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండి. అగో అక్కడ బస్సు పక్కన కనబడింది కదా, అక్కడ దిగి కొంచెం మంచినీళ్ళు తాగుతున్నాం మేము. తీరా చూస్తే పైన మన మర్కటం గారు మాకు దర్శనం ఇచ్చారు. ఆ రోజు హనుమత్ జయంతి కూడాను. సో ఈ చిన్న కోతి ఆడుకుంటుంది, అందుకని వీడియో తీసా. సరే, ఇంకా గుడికని బయలుదేరి వెళ్తుంటే ఇక్కడ ఒక అమ్మవారు కనిపించిందండి. ఆ పేరు అక్కడ నేను బోర్డులో చదివాను, అంత గుర్తుండకపోతుందా అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళకైతే నాకు అమ్మవారి పేరు గుర్తులేదు అసలు. ఏదో 2 అక్షరాల పేరు, బట్ చాలా చాలా బాగుంది. సో పాదాలకి నమస్కారం చేసుకుని ఇంకా ముందుకి బయలుదేరాం అనమాట అండి. ఈ గుడిలో ఏంటంటే ఒక 165 మెట్లు అయితే ఉన్నాయండి, మేము లెక్క పెట్టాము. అలా వర్షం చినుకు పడుతూనే ఉంది, మెల్లిమెల్లిగా వెళ్ళిపోయాం. ఇంకా ఎందుకంటే అక్కడ గుడి తప్ప ఇంకేం లేదు, పెద్ద అరణ్యం అనమాట. ఏటూరు నాగారం వైల్డ్ ఫారెస్ట్ దాంట్లో ఉంది ఈ గుడి. ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసాడో. లక్ష్మీ నరసింహస్వామి నుంచుని ఉంటాడు. ఆయన సాధారణంగా కూర్చుని ఉంటాడు, ఆయన ఒళ్ళో తొడ మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది కదా. ఇక్కడ అలా కాకుండా ఆయన నుంచుని ఉంటారు. 7 అడుగులు అండి. వెలిసాడు ఆ చెట్ల మధ్యలో, ఆ కొండ శిఖరాల్లో. మీకు నేను ముందు కొంచెం వీడియో వీలైనంత తీసాను, అది మీకు షేర్ చేస్తాను, చూద్దరు. కానీ ఈయనకి ఏంటంటే దెబ్బ తగిలిందో ఏదోట, కరెక్ట్గా స్థల పురాణం వాళ్ళు చెప్పారు, కానీ ఆ పర్టికులర్ పాయింట్ మిస్ అయ్యాను నేను. ఆయనకు బొడ్డు నుంచి ఇప్పటికీ రక్తం వస్తూ ఉంటుందండి. అది శనాదివారాల్లో పొద్దున్న 10:30 నుంచి 12 మధ్యలో వెళ్ళిన వాళ్ళకి అది చూపిస్తారట. మేము గురువారం వెళ్ళాం కాబట్టి మాకు అది చూడడం అవ్వలేదు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి దగ్గర అయితే దీపం కూడా లేదు. నేను ఫోన్లో లైట్ ఆన్ చేసుకుని మీకు వీడియో తీయగలిగాను. అయ్యవారి దగ్గర వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. చూడండి కొండ. అండ్ నెక్స్ట్ ఏమో ఆయన పాదాల్లో, ఈ చెట్ల మధ్యలోంచి ఆయన పాదాల్లోకి నీళ్ళు వస్తాయట. ఆ నీళ్లు అక్కడెక్కడో వాటర్ ఫాల్ లాగా పడుతుందట. మా వాళ్ళందరూ సీసాలతోటి అవి పట్టుకున్నారండి. అందులో చాలా మెడిసినల్ ఇవి ఉన్నాయట. సో అందువల్ల అవి తాగితే ఆరోగ్యానికి మంచిదని మా వాళ్ళందరూ పట్టి తెచ్చుకున్నారు. కొండ దొల్చి గుడి కట్టారు, అలాగే మెట్లు అవి ఏర్పాటు చేశారనమాట. ఇది ములుగు మండలం, మల్లూరు గ్రామం. ఎవరైనా సరే ఈ టెంపుల్ మటుకు విజిట్ చేయాలండి. నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి. ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు అంటే, నేను గూగుల్ నుంచి తీసే మీకు షేర్ చేస్తున్నాను. ఈ లక్ష్మీదేవి ఫోటో నేను తీసిందే.
సో మీరు ఎవరైనా వెళ్ళాలంటే తప్పకుండా ఈ గుడికి మటుకు వెళ్ళండి. ఎందుకో వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో చాలా చాలా నచ్చింది అనమాట. పర్సనల్గా ఏ గుడికి వెళ్ళినా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ ఈ పర్టికులర్ గుడి ఏంటంటే ఆయన నిజంగా అక్కడ ఉన్నాడు అని ప్రూఫ్, ఆయన బొడ్డు దగ్గర నుంచి బ్లడ్ రావడం అన్నది నాకు బ్రహ్మగారు వివరించింది ఏంటంటే, అదిగో చూడమ్మా బొడ్డు దగ్గర రెడ్గా ఉంది కదా ఆయన కట్టుకున్న పంచ మీద. సో అక్కడి నుంచి బ్లడ్ యూజ్ అవుతుంది అనమాట. అది అప్పుడప్పుడే కొన్ని సందర్భాల్లోనే చూపిస్తాము, అందరికీ చూడడానికి అవ్వదు అని చెప్పారు. సో ఇవన్నీ మేము వివిధ గుళ్ళ దగ్గర మేము తీసుకున్న ఫొటోస్ అండి. ఎక్కువగా మేము సమ్మక్క సారక్క దగ్గరే ఫొటోస్ తీసుకోగలిగాం, ఎందుకంటే అక్కడ ఎవరు ఆపేవాళ్ళు లేరు మన్ని. ఆ ప్రసాదం ఏదైతే మేము బెల్లం అక్కడ పెట్టామో వాళ్ళు ఇలా కొంచెం పగలగొట్టినట్టు చేసి చిన్న ముక్క మనకి ఇస్తున్నారు అనమాట. మిగతాది వాళ్ళకు చిన్న ముక్క ఉంచుకొని మిగతాది మనకి ఇస్తున్నారు. ఈ దారిలో రెడ్డి గారి దాబా దగ్గర మేము భోజనం చేసి ఇళ్ళకి వచ్చాము. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.